బ్రహ్మదేవుడి కుమారుడైన దక్షుడు తనకు ఇష్టం లేకపోయినా తన కూతురు సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశారు. దక్షుడు యజ్ఞగుండంలో మహర్షులు దేవతలందరూ చూస్తూ ఉండంగానే పరమేశ్వరుణ్ణి అవమానిస్తూ మాట్లాడారు. ఇది చూసిన సతీదేవి బాధ మరియు కోపంతో అగ్నిలో ఆత్మహత్య చేసుకున్నారు. సతీదేవి మరణ వార్త విన్న పరమేశ్వరుడు కోపం మరియు ఆగ్రహంతో తన జటాజూటం నుండి ఒక జటాన్ని తీసి నేలపైకి విసరగా అది భయంకరమైన ముఖం, అనేక చేతులు, ఆ చేతుల్లో అనేక ఆయుధాలను ధరించి గంభీరమైన వీరభద్రస్వామిగా అవతరించింది. పట్టరాని కోపంతో శివగణాలను రుద్రులను తీసుకొని దక్షయజ్ఞం గుండకు బయలుదేరిన వీరభద్రుడు దక్షుడి తలను నరికాడు. దాని తర్వాత ఏం జరిగిందంటే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర. నేను మీ శివవర ప్రసాద్. ఈరోజు మనం పరమేశ్వరుడి భయంకరమైన రూపాలలో ఒకటైన వీరభద్ర స్వామి వారి పూర్తి చరిత్రను అయితే తెలుసుకోబోతున్నాము. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పూర్వం బ్రహ్మదేవుడి యొక్క కుమారుడైన దక్షుడికి అలాగే స్వయంభూ మనువు యొక్క కుమార్తె అయిన ప్రసూతికి జన్మించిన వారే సతీదేవి. అమ్మవారికి పరమేశ్వరుడు అంటే అపారమైన భక్తి మరియు ప్రేమ. ఆ పరమశివుణ్ణి వివాహం చేసుకోవడానికి తన విలాసవంతమైన భవనాలను విడిచిపెట్టి దట్టమైన అడవులలో కఠోరమైన తపస్సు చేయడం మొదలు పెట్టారు. అలా ఒకానొక రోజు సతీదేవి యొక్క అపారమైన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు అమ్మవారి ముందు ప్రత్యక్షమై, నీ ప్రేమకు మెచ్చిన నేను నిన్ను భార్యగా స్వీకరిస్తున్నాను అని చెప్పగా పట్టరాని సంతోషంతో సతీదేవి తన తండ్రి వద్దకు వచ్చి, నాన్నగారు, పరమశివుడు నన్ను ఆయన భార్యగా అంగీకరించారు, మీరే మా వివాహాన్ని చేయాలి అని చెప్పగా దానికి దక్షుడు అంగీకరించడు. బదులుగా స్వామివారిని ఇతనికి శుభ్రత అనేదే ఉండదు, ఎప్పుడు ఆ శ్మశానంలో కూర్చొని ధ్యానం చేస్తూ భూత బేత ప్రచాచాలతో ఉంటాడు, ఇటువంటి వాడికి నా ఒక కూతుర్ని ఎలా ఇవ్వను అని పరమేశ్వరుణ్ణి కించపరిచేలా చాలా దారుణంగా మాట్లాడుతారు. తన తండ్రి అన్న మాటలు విన్న సతీదేవి చాలా బాధపడింది. ఇంతలో సృష్టికర్త బ్రహ్మ జోక్యం చేసుకొని దక్షుడితో, పరమేశ్వరుని పట్ల నీ చర్యలు, నీ మాటలు నీ నాశనానికి దారి తీస్తాయి, కాబట్టి ఆయనని ద్వేషించకుండా ఉండమని హెచ్చరించారు. మరియు మహాశివుడితో సతీదేవికి వివాహం జరగాలి అని ఆదేశించారు. బ్రహ్మదేవుడు చెప్పినప్పటికీ దక్షుడికి పరమేశ్వరుడిపై ద్వేషం, ఆగ్రహం పోలేదు. కానీ తన తండ్రి ఆదేశం మేరకు తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా తన కూతురైన సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇలా తన శివుడిని భర్తగా పొందడానికి సతీదేవి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని చివరిగా పరమేశ్వరుడితో వివాహం చేసుకొని కైలాసంలో సంతోషంగా జీవనం సాగించారు. అదే సమయంలో దక్షుడు పరమశివుణ్ణి అవమానించడానికి బృహస్పతిష్టవ అనే యజ్ఞాన్ని చేయాలి అని నిర్ణయించుకొని శివుడు మరియు సతీదేవిని మినహాయించి మొత్తం దేవదేవతలను, మహర్షులను, ఋషులను ఆ యజ్ఞానికి ఆహ్వానించారు. ఇంతలో సతీదేవికి తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుస్తుంది. అప్పుడు అమ్మవారు స్వామివారి వద్దకు వచ్చి మనం కూడా ఆ యజ్ఞానికి వెళ్దాము అని అడగగా దానికి స్వామివారు మనమల్ని పిలవనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి అని చెప్పగా అప్పుడు సతీదేవి, ఆయన నాకు తండ్రి, మీకు స్వయాన మామగారు, మనమల్ని ప్రత్యేకంగా ఆహ్వానించవలసిన అవసరం ఆయనకు ఏమి ఉంది అని సమాధానం ఇచ్చారు. అప్పుడు స్వామివారు, దక్షుడు మనమల్ని అవమానించడానికి ఆ యజ్ఞాన్ని జరిపిస్తున్నాడు, ఇందుచేత మనం వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పినా అమ్మవారు అస్సలు ఒప్పుకోరు. ఇక చేసేదేమీ లేక పరమశివుడు తన గణాలను అమ్మవారికి తోడుగా ఉండమని స్వామివారు ఆ యజ్ఞానికి వెళ్లకుండా అమ్మవారిని మాత్రమే పంపిస్తారు. అప్పుడు అమ్మవారు శివగణాలను తోడుగా పెట్టుకొని యజ్ఞస్థలానికి చేరుకున్నారు. ఈ యజ్ఞస్థలంలో అనేక దేవదేవతలు, మహర్షులతో పాటు అందమైన మాలలు, తోరణాలు, పరిమళిస్తున్న పుష్పాలతో ఎంతో అద్భుతంగా ఈ ప్రదేశం ఉంది. మొదట సతీదేవి తన తల్లైన ప్రసూతితో చాలా సంతోషంగా మాట్లాడింది. కానీ దక్షుడు అమ్మవారిని చూసినా కూడా ఏమాత్రం పట్టించుకోడు. పైగా ఇంత పెద్ద యజ్ఞ మండపంలో
దేవతలు మహర్షులు చూస్తూ ఉండంగానే పరమేశ్వరుణ్ణి నీచంగా మాట్లాడుతూ, శివుడు అని పిలువబడే ఇతను ఒంటిపై ఏ బంగారపు ఆభరణం వేసుకోకుండా శరీరానికి చితాభస్మాన్ని పూసుకొని మెడలో సర్పాన్ని, రుద్రాక్ష మాలను, ఒంటికి పులి చర్మాన్ని కట్టుకొని జటలు కట్టుకున్న ఆ వెంట్రుకలతో తన శరీరం నుండి వచ్చే ఆ వాసనను నువ్వు ఎలా తట్టుకుంటున్నావు అని అపహాస్యం చేస్తూ సతీదేవిని అడిగారు. ఇలా దక్షుడు పరమేశ్వరుణ్ణి అన్నన్ని మాటలంటూ ఉన్నా సరే ఈ యజ్ఞ మండపంలో ఉన్న దేవతలు మహర్షులు దక్షుణ్ణి తప్పుపట్టకుండా అలాగే ఆ ప్రదేశంలోనే నిల్చొని ఉన్నారు. ఇలా ఈ పెద్ద సభలో అందరి ముందు తన భర్తనన్న మాటలను విన్న సతీదేవి కోపం మరియు బాధతో, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, శివుని ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా బలి అవుతారు అని చెప్పి శివునికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆ ప్రదేశంలోని ధ్యాన స్థితికి చేరుకొని తన తపోశక్తితో అగ్నిని రప్పించి తన శరీరాన్ని తానే కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అంతే. దాంతో ఈ యజ్ఞ మండప ప్రాంగణంలో ఉన్న అందరికీ అసలేం జరుగుతోందో అర్థం కాలేదు. అందరూ స్తంభించిపోయి అలాగే నిలబడిపోయారు. కానీ వాళ్ళ మనసులో ఇప్పుడు ఏదో ఒక పెద్ద ప్రళయం రాబోతోంది అని మాత్రం అర్థమయ్యింది. ఈ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉండంగా నారదుడు స్వామివారి ముందు ప్రత్యక్షమై సతీదేవి యొక్క మరణ వార్త గురించి చెప్పారు. ఆ వార్త విన్న పరమశివుడు పట్టరాని బాధ మరియు కోపంతో గట్టిగా అరిచారు. ఆ అరుపుకి విశ్వం మొత్తం విధ్వంసం అయిపోతుందేమో అనిపించింది. తన కోపాన్ని అణుచుకోలేక పరమేశ్వరుడు తన జటాజూటం నుండి ఒక జూటం అనగా వెంట్రుకను పెరికి నేలపైకి ఎత్తి కొట్టగా ఆ జూటం నుండి ఒక విచిత్రమైన రూపం వచ్చింది. అతను నలుపు రంగులో భయంకరమైన అగ్నిజ్వాల గల కన్నులతో అనేక చేతులను ధరించి ఆ చేతులలో పొడవైన వంకి కత్తిని, ఖడ్గాన్ని, బాణం మరియు త్రిశూలం లాంటి అనేక ఆయుధాలను పట్టుకొని మెడలో పుర్రెల మాలను వేసుకొని చాలా ప్రమాదమైన మరియు గంభీరమైన రూపంలో ఉన్నారు. అప్పుడు వీరభద్రుడు స్వామివారిని నమస్కరించగా పరమశివుడు ఆగ్రహంతో, నువ్వు యజ్ఞ ప్రాంగణం వద్దకు వెళ్లి ఆ ఒక ప్రదేశాన్ని మొత్తం నాశనం చేసి దక్షుణ్ణి సంహరించు అని ఆదేశించారు. అంతే. ఇక దాంతో వీరభద్రుడు పట్టరాని ఆగ్రహంతో పరిగెత్తుతున్న వేగానికి వాయువు తాండవం ఆడుతున్నట్లుగాను భూకంపం వచ్చినట్లుగాను ఉండింది. వీరభద్రునితో పాటు రుద్రులు, శివగణాలు కూడా బయలుదేరారు. అందరూ యజ్ఞస్థలానికి చేరుకున్నారు. వీళ్ళందరినీ చూసిన దేవతలకు, ఋషులకు అసలు ఏమి చేయాలో కూడా అర్థం కాకుండా భయప్రాంతులకు గురయ్యారు. ఇంతలో వీరభద్రుడు కోపంతో యజ్ఞ మండపంపై దూకి అక్కడ ఉన్న స్తంభాలను, మండపాలను పూర్తిగా ధ్వంసం చేయడం మొదలు పెట్టాడు. అలాగే భూతగణాలన్నీ భృగు మహర్షిని ఒక స్తంభానికి కట్టేసి ఆయన మీసాలను మరియు గడ్డాన్ని పీకడం మొదలు పెట్టారు. ఇలా వీళ్ళు ఎందుకు చేశారు అంటే, ఇంత పెద్ద సభలో దక్షుడు శివుడిని అన్నేసి మాటలు అంటున్నా సరే పెద్ద మనిషి తరహాలో ఉన్న భృగు మహర్షి ఏ మాత్రం మాట్లాడకుండా దక్షుణ్ణి నువ్వు చేసేది తప్పు అని చెప్పకుండా నిలుచుని నవ్వుతూ ఉన్నాడు. దీని కారణంగా భూతగణాలు ఆ శిక్షను వేశాయి. ఇవే కాకుండా బగబగా మండుతున్న ఆ యజ్ఞగుండంలో భూతగణాలన్నీ కలిసి మూత్ర విసర్జన చేశాయి. ఇంతలో వీరభద్రుడు ఆగ్రహంతో పరిగెత్తుకుంటూ దక్షుడిపై దూకి అతనిని నేలపై పడేసి తన కాళ్లతో దక్షుడి యొక్క ఛాతిపై తొక్కి తన ఆయుధమైన కత్తిని తీసి తలను నరికారు. చూస్తే తల తెగలేదు. ఏంటా అనుకుంటే దక్షుడిని ఆ యొక్క యజ్ఞ శక్తి రక్షిస్తూ ఉంది. ఇది గమనించిన వీరభద్రుడు తన కత్తిని పడేసి తన చేతితోనే దక్షుడి యొక్క శరీరాన్ని మరియు మొండాన్ని వేరు చేశారు. అంతేకాకుండా నరికేసిన దక్షుడి యొక్క తలను బగబగా మండుతున్న అగ్నిగుండంలో వేసి ఆ ఒక తలను పూర్తిగా కాల్చివేశారు. ఆ సమయంలో మొత్తం సభంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది మరియు చుట్టూ ఉన్న నేలంతా రక్తంతో నిండిపోయి ఉంది. ఇక చేసేదేమీ లేక దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి పరమశివుడి ఆగ్రహం నుండి మీరే మమ్మల్ని కాపాడాలి అని కోరగా బ్రహ్మదేవుడు దేవతలందరినీ శివుడి వద్దకు తీసుకొని వెళ్ళగా దేవతలు పరమేశ్వరుడికి నమస్కరించారు. శాంతించిన మహాశివుడు దేవతలను, మహర్షులను మన్నించారు. తరువాత దేవతలందరూ మహాశివుడితో దక్షుడిని ఎలాగైనా బ్రతికించి
ఆగిపోయిన ఆ మహాయజ్ఞాన్ని మీరే ఎలాగైనా తిరిగి మొదలు పెట్టాలి అని కోరుకోగా బ్రహ్మ, మహాశివుడు, శ్రీ మహావిష్ణువు అందరూ కలిసి యజ్ఞస్థలానికి చేరుకోగా మహాశివుడి ఆదేశం ప్రకారం నందీశ్వరుడు మేక తలను తీసుకొని రాగా ఆ తలను దక్షుడి శరీరానికి పెట్టి ప్రాణాన్ని పోసి ఆయనను తిరిగి బ్రతికించారు. మొదట పైకి లేచిన దక్షుడు తను చేసిన తప్పును తెలుసుకొని శివుడి పాదాలపై పడి, నేను అహంకారంతో మిమ్మల్ని ఎన్నో అనరాని మాటలను అన్నాను, నన్ను క్షమించండి దేవా అని వేడుకోగా శివుడు దక్షుణ్ణి క్షమించి మిగతా యజ్ఞాన్ని పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు. ఇక అప్పటి నుండి దక్షుడు పూర్తిగా శివభక్తుడిగా మారిపోయాడు. దీని తర్వాత పరమేశ్వరుడికి కోపం తగ్గినా సరే సతీదేవి లేదు అన్న బాధతో అమ్మవారి శరీరాన్ని భుజాన వేసుకొని గట్టిగా అరుస్తూ వెళ్లిపోయారు. ఇదంతా ఒక సపరేట్ కథ. మనం ఎప్పుడైనా సతీదేవి యొక్క చరిత్రను తెలుసుకున్నప్పుడు మిగతా విషయాలన్నీ నేను మీకు చెప్తాను. ఇదంతా ఒక పక్క జరుగుతూ ఉంటే వీరభద్రుడు దక్షుణ్ణి సంహరించినా సరే తనకు కోపం తగ్గలేదు. అప్పుడు దేవతలందరూ వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వారి వద్దకు వెళ్లి మీరే వీరభద్ర స్వామి వారిని శాంతింప చేయండి అని కోరుకోగా సరే అని శ్రీ మహావిష్ణువు వీరభద్రుని వద్దకు వచ్చి శాంతింప చేయడానికి ఎంతో ప్రయత్నించినా సరే స్వామివారు శాంతించలేదు. అప్పుడు దేవతలు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కలిసి ఆది పరాశక్తి అమ్మవారు వద్దకు వెళ్లి వీరభద్రుని శాంతింప చేయండి తల్లి అని కోరుకోగా అమ్మవారు తనలో నుంచి భద్రకాళి అమ్మవారిని సృష్టించి పంపించారు. ఎప్పుడైతే వీరభద్ర స్వామి వారు భద్రకాళి అమ్మవారిని చూశారో వెంటనే శాంతించారు. తరువాత దేవతలు, మహర్షులందరూ ఆధ్వర్యంలో వీరభద్ర స్వామి వారికి మరియు భద్రకాళి అమ్మవారికి గంధర్వ వివాహ ఆచారాల ప్రకారం వివాహం చేశారు. అలాగే కొంతకాలం తరువాత వీరభద్ర స్వామి వారు పరమేశ్వరుడిలోను, భద్రకాళి అమ్మవారు పార్వతీదేవిలోను ఐక్యమయ్యారు. ఇదే వీరభద్ర స్వామి వారి అద్భుతమైన చరిత్ర. ఇదండి వాటి వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు పక్కా రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆ బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియోస్ పెట్టినా సరే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సరే, మీలో ఎంతమందికి శ్రీ మహావిష్ణువుని దశావతారాలలో మొట్టమొదటిదైన మత్స్యావతారం యొక్క పూర్తి చరిత్ర తెలుసు? మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీ శివవరప్రసాద్ signing off.